తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఏకగ్రీవాలను ఆమోదించకండి. ఇది రాచరికానికి నిదర్శనం. ఒకరిని నిలబెట్టి ప్రజా ఆమోదం లేకుండా ఇన్ని పైసలు ఇస్తామని దౌర్జన్యంగా 10 మంది అభిప్రాయాన్ని ఊరందరి మీద రుద్ది ఈయనే మీ సర్పంచ్ అనడం ఇది రాచరికం, ఇది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఎక్కడెక్కడైతే గ్రామాల్లో ఏకగ్రీవాలని ప్రకటించిందో ఆ గ్రామాలలో చదువుకున్న యువత కోర్టులను సంప్రదించండి. మేము ఏకగ్రీవానికి ఒప్పుకోలేదు, మాకు ఏకగ్రీవం ఏమాత్రం ఇష్టం లేదు అని చదువుకున్న యువత ముందుకొచ్చి ఏకగ్రీవాలను తిరస్కరించాలి, ఏకగ్రీవాలను వ్యతిరేకించాలి. ఇది ప్రజాస్వామ్యం. 500 మంది జనాభా ఉన్న గ్రామంలో కూడా 500 మంది ఓట్లేస్తేనే ఆ ఓట్ల అభిప్రాయం ప్రకారమే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకున్నట్టు. ఎవడో కోన్కిస్కా గొట్టంగాన్లు గ్రామంలో 5 మందో 10 మందో పెద్ద మనుషులనే రాబందులు ఉండి ఆ రాబందుల అభిప్రాయాన్ని, ఆ రాబందుల నిర్ణయాలను ఊరు నిర్ణయాలుగా ప్రకటించి ఏకగ్రీవం చేయడం అనేది ప్రజాస్వామ్యం కాదు, ఇది దొరలతనం, ఇది రాచరికం. కాబట్టి ఏకగ్రీవాలను చదువుకున్న యువత, ముఖ్యంగా గ్రామాల్లో చదువుకున్న యువత, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్న యువత ఈ ఏకగ్రీవాలనే వాటిని తిరస్కరించి వ్యతిరేకించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ని నిర్వహించి సర్పంచ్ని ఎన్నుకోవాలని మా యూనివర్సల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా.